చట్టము రాజ్యాంగం చదువుకోవయ్యా, లేదంటే పంపిస్తాం మీకు రాజ్యాంగం చదువుకో. అంతేగాని తెల్ల చొక్కా వేసుకొని వైసీపీలో చేరి ఆ బానిస కుక్కలాగా మాట్లాడతానంటే మాత్రం సహించేది లేదు. జాగ్రత్త. ఇంతవరకు చాలా మర్యాద ఇచ్చాం మీకు. పిఠాపురంలో ఓడించకపోతే నా పేరు పద్మనాభ ముద్రగడ రెడ్డిగా మార్చుకుంటావా? మంచిది, మార్చుకో, ఈరోజే మార్చుకో. ఇక ఈ రోజు నుంచి మిమ్మల్ని ముద్రగడ పద్మనాభరెడ్డి అని పిలుస్తాం. ఎందుకంటే అలా పిలిస్తే నీ తనువు పులకరించిపోతుంది కదా. మీరు అనేక సందర్భాల్లో చెప్పారు, నేను కాపునాడు ఉద్యమాన్ని నడిపించడం వెనక ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నాకు ఆర్థిక సహాయం చేశాడని గొప్పగా చెప్పుకున్నారు. మీకు మొదటి నుంచి కూడా రెడ్ల పాలేరుగా ఉండడం అలవాటైపోయింది. చాలా విషయాలు మీ గురించి నాకు తెలుసు. గతంలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ఒక గవర్నర్గా ఉంటూ ఆమె కాంగ్రెస్ అధిష్టానానికి మీ పేరు సూచిస్తే తమరు చేసిన నిర్వాహకం ఏమిటండి? నా పేరు వద్దండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే బాగుంటుంది అని స్వామి భక్తిని ప్రదర్శించిన వ్యక్తి ఓ ముద్రగడ. నీ గురించి తెలియంది కాదు. సో నువ్వు ఎప్పుడో మార్చుకోవాల్సింది పేరు ముద్రగడ పద్మనాభరెడ్డి. బాగుంది, పులకించు. పవన్ కళ్యాణ్ గారికి నీకు కంపారిజన్ ఏంటండి? ఆయన రెల్లి కులం ఎంత అవమానాలు పడుతుందో సమాజానికి అని వాళ్ళలో న్యూన్యతాభావాన్ని తగ్గించి వాళ్ళలో మోటివేషన్ తీసుకురావడానికి నేను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నాను అని ఒక సామాజిక దృక్పథంతో, ఒక సామాజిక స్పృహ బాధ్యతతో ఆయనంటే తమరేమంటున్నారండి? పద్మనాభరెడ్డి అని మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభరెడ్డి అని అంటున్నారు. వా 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 వా, ఏమి క్యారెక్టర్ అండి, ఏమి ఆలోచన విధానము.